Day 8 of my healthy diet. మన ట్రెడిషనల్ న్యూట్రిషియస్ అండ్ కాల్షియం రిచ్ డిష్ని మన స్టైల్లో ఇంకొంచెం హెల్తీగా చేద్దామా? ఫస్ట్ నేను ఇక్కడ ఒక జుకినీ, ఒక క్యారెట్, ఇంకా 50 గ్రామ్స్ పన్నీర్ తీసుకొని చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసుకున్నా. తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకొని పన్నీర్ వేసుకొని ఒక 3 మినిట్స్ సాటే చేసుకోవాలి. నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్స్, జుకినీ కూడా వేసుకొని ఒక 3 మినిట్స్ సాటే చేసుకొని ఇంకా నేను కొన్ని పీస్ యాడ్ చేస్తున్నా. సో ఈ వెజిటేబుల్స్ అన్నీ ఒక 5 మినిట్స్ మంచిగా కుక్ చేసుకోవాలి. 1 స్పూన్ సాల్ట్ అండ్ 1 స్పూన్ పెప్పర్ కూడా యాడ్ చేసుకుంటున్నాం. అన్నీ కుక్ అయ్యేలోపు ఒక బౌల్లో 2 స్పూన్స్ రాగి పిండిని కొన్ని వాటర్లో మిక్స్ చేసి పెట్టుకుంటున్నాం. ఇలా మనం ముందే మిక్స్ చేసుకొని పెట్టుకుంటే తర్వాత మనకి లంప్స్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది. సో నెక్స్ట్ మనకి వెజ్జీస్ అన్నీ కుక్ అయిపోయిన తర్వాత నేను 2 స్పూన్స్ రాగి పిండికి 1.5 గ్లాస్ వాటర్ పోసుకొని బాయిల్ చేసుకుంటున్నా. మనకి వాటర్ మంచిగా బాయిల్ అయిపోయిన తర్వాత మనం ఇందాక మిక్స్ చేసి పెట్టుకున్న రాగి మిక్చర్ని ఇందులో వేసుకొని మంచిగా లంప్స్ ఫామ్ అవ్వకుండా మిక్స్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మంచిగా సిల్కీ టెక్స్చర్ వచ్చే వరకు మనం ఉడికించుకోవాలి. మన వేడి వేడి న్యూట్రిషియస్ రాగి జావా రెడీ అయిపోతుంది. మనం ఎక్స్ట్రా వెజిటేబుల్స్ అండ్ పన్నీర్ కూడా వేసుకున్నాం కాబట్టి మనకి రాగి జావాలో ఉన్న న్యూట్రిషన్స్తో పాటు ఫైబర్ అండ్ ప్రోటీన్ కూడా మనకి ఈ డిష్లో ఉంటుంది. నా దగ్గర ఉన్న నట్స్ అండ్ సీడ్స్ పౌడర్ని యాడ్ చేస్తున్న టాపింగ్ లాగా. ఇది వేసుకుంటే మనకి ఇంకా టేస్టీగా ఉంటుంది. మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఈవినింగ్ స్నాక్స్ ఆర్ లంచ్ ఆర్ డిన్నర్ ప్లేట్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. రేపు మీ ముందుకి ఇంకో రెసిపీతో వస్తాను. థ్యాంక్ యూ. బాయ్.